ఈవిడ అరెస్ట్ నేపథ్యంలో ఈవిడతో ఫోన్ లో మాట్లాడటం ఇవన్నీ బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నట్టు అందుకనే విమర్శలు చేసి ఉండలేదు. అదేవిధంగా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము బీజేపీ ఇద్దరు కొమ్మస్తారని మిగతా వాళ్ళందరూ సందర్భంలో ఈవిడ ఎక్కడా కూడా బీజేపీని విమర్శించాలి, బీఆర్ఎస్ ని విమర్శించాలి, బీజేపీని విమర్శించాలి. తెలంగాణ ఉన్నంత కాలం ఈడకి వచ్చిన తర్వాత బీజేపీ మీదనే విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్. కాబట్టి తర్వాత మరి వాళ్ళు బీజేపీ రెస్పాండ్ అవుతారో చూద్దాం, తర్వాత అది వేరే అంశం. అయితే ఒక అంశం ఏంటి అంటే ఈ షర్మిల టీసీసీ పగ్గాలు చేపట్టి రోజు ఏదో ఒక మీటింగ్ లో మన ఇచ్చాపురం, ఈ రోజు విశాఖపట్నం ఎక్కడో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా సీరియస్ గా అందరూ రెస్పాండ్ అవుతున్నారు. అందరూ ఏముందో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ఈ రాష్ట్రాన్ని విభజించిన పార్టీలో చేరిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వేసి మాట్లాడి వాళ్ళకి స్టార్ క్యాంపెయినర్లకు పనిచేస్తున్నారని షర్మిల గురించే మాట్లాడారు. నేనేమంటాను, ఇప్పుడు ఈ 3-4 అంటే షర్మిల అడుగు పెట్టిన దగ్గర నుంచి లేదా పెట్టబోతున్న దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గురించి, షర్మిల గురించి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంటే వీళ్ళిద్దరూ నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ లో రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు? ఒకవేళ వైసీపీ ఓడిపోతేనో, వైసీపీని ఓడిస్తేనో అధికారం రావాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరు? తెలుగుదేశం ప్రధానమైన ప్రతిపక్షం, జనసేన. అసలు ఈ తెలుగుదేశం జనసేన పార్టీలు ఎక్కడుంది? ఈ రాజకీయం, ఈ 4 రోజుల 5 రోజుల రాజకీయంలో ఎక్కడున్నాయి? చాలా తాహతగా ఉంది. అసలు వాళ్ళకి స్పేస్ ఏంటి? మీడియా కలిగి ఉన్నటువంటి స్పేస్. ఇది చాలా భావిస్తున్నాను. కృష్ణాంజనేయులు గారు మీది ఫ్రీజ్ అవుతుంది చూడండి. కృష్ణాంజనేయులు గారు మీది ఫ్రీజ్ అవుతుంది, ఒక్కసారి సరి చేయండి అది సిగ్నల్. వాయిస్ మీరు ఆడైతే అవుతుందండి. రైట్ రైట్ ఆల్రెడీ వినపడుతుందండి కృష్ణాంజనేయులు గారు? నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. వెంకటరెడ్డి గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్